టాలీవుడ్ హిస్టరీలో ఒక రేర్ ఫెనామినన్ ఉంది. సినిమాలో హీరోస్ చాలామంది వచ్చారు. సూపర్ హిట్స్ ఇచ్చారు. రికార్డ్స్ బ్రేక్ చేశారు. కానీ ఇండస్ట్రీ డైరెక్షన్ మార్చిన హీరో అంటే చిరంజీవి. ఆయన ఎంట్రీతో డ్యాన్స్ స్టైల్ మారింది. మాస్ ఎలివేషన్ టెంప్లేట్ మారింది. హీరో ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్ మారింది. బిఫోర్ చిరంజీవి, ఆఫ్టర్ చిరంజీవి అని ఇండస్ట్రీ డివైడ్ అయింది. ఈరోజు మనం చూడబోతున్నాం మెగాస్టార్ రైజ్ స్టోరీ. చిరంజీవి సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. ఇండస్ట్రీ కాంటాక్ట్స్ లేదు. మెడ్రాస్లో యాక్టింగ్ ఛాన్స్ కోసం స్ట్రగుల్ చేశారు. ఇనీషియల్ రోల్స్లో విలన్, షేడ్స్, సైడ్ క్యారెక్టర్స్, స్మాల్ స్క్రీన్ టైం. 78లో ప్రాణం ఖరీదు డెబ్యూ రోల్. అప్పుడు ఎవరు గెస్ చేయలేదు ఫ్యూచర్లో ఈ యాక్టర్ ఇండస్ట్రీని రూల్ చేస్తారని. స్ట్రగుల్ డేస్లో డిసిప్లిన్, హార్డ్ వర్క్, అబ్జర్వేషన్ ఇవి తన ఫౌండేషన్. ఖైదీ ఈ సినిమా టాలీవుడ్లో సైస్మిక్ షిఫ్ట్లో ఉంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్, రూరల్ రివెంజ్ డ్రామా, రా ఇమోషన్. ఆడియన్స్ థియేటర్స్లో విజిల్స్తో షేక్ అయ్యారు. ఖైదీ తర్వాత చిరంజీవికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ఇండస్ట్రీలో క్లియర్ మెసేజ్. న్యూ మాస్ కింగ్ వచ్చాడు. 80స్లో డ్యాన్స్ స్లో, లిమిటెడ్ మూవ్మెంట్స్తో ఉండేది. కానీ చిరంజీవి స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ, రిథమ్ సెన్స్, ఎక్స్ప్రెషన్, టైమింగ్ డ్యాన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సాంగ్స్ రిలీజ్ అయితే యూత్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేశారు. డ్యాన్స్ కల్చర్ తెలుగు సినిమాలో పాపులర్ అయింది. చిరంజీవి సాంగ్ అంటే మాస్, థియేటర్ సెలబ్రేషన్ కంపల్సరీ. 90స్లో చిరంజీవి డాన్స్ పీక్ స్టేజ్లో ఉంది. సాంగ్స్ రిలీజ్ అయితే ఆడియో కసెట్స్ సేల్స్ రికార్డ్, థియేటర్లో రిపీట్ ఆడియన్స్, టీవీ ప్రోగ్రామ్స్లో స్టెప్స్ కాపీ. డాన్స్ అంటే చిరంజీవి అనే స్టాంప్ పెర్మనెంట్ అయింది. 90స్లో బాక్స్ ఆఫీస్ డామినెన్స్, యూత్ క్రేజ్, ఫ్యామిలీ యాక్సెప్టెన్స్, ఓవర్సీస్ బిగినింగ్ రీచ్. చిరంజీవికి కాంపిటీషన్ ఉంది, కానీ కన్సిస్టెన్సీ లెవెల్ డిఫరెంట్. మెగాస్టార్ ట్యాగ్ 90స్లో సిమెంట్ అయింది. 90స్లో కన్సిస్టెంట్ హిట్స్, మాస్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాలెన్స్. 90లో జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఫ్యాంటసీ ప్లస్ ఎమోషన్ ప్లస్ కమర్షియల్ మిక్స్. చిరంజీవి పర్ఫార్మెన్స్లో ఇన్నోసెన్స్ ప్లస్ మాస్ బ్యాలెన్స్ కనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్గా కనెక్ట్ అయ్యారు. చిల్డ్రన్కి కూడా ఫేవరెట్ అయింది. ఇది ప్రూవ్ చేసింది చిరంజీవి ఓన్లీ మాస్ హీరో కాదు, యూనివర్సల్ హీరో అని. 1991లో గ్యాంగ్ లీడర్, అర్బన్ మాస్ రివెంజ్ డ్రామా. యూత్లో హెయిర్ స్టైల్ ట్రెండ్ మారింది. కాస్ట్యూమ్ స్టైల్ కాపీ చేశారు. ఆ సినిమా తర్వాత చిరంజీవి క్రేజ్ సిటీ యూత్లో పీక్కి వెళ్ళింది. మాస్ ఇంట్రో సాంగ్, రివెంజ్ ఆర్క్, ఇమోషనల్ కోర్, టెంప్లేట్ ఎస్టాబ్లిష్ అయింది. 1992లో ఘరణ, మొగుడు. ఈ సినిమా హిస్టారికల్. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం హీరో రెమ్యూనరేషన్ 1 crore క్రాస్ చేశారని టాక్. కమర్షియల్గా హ్యూజ్ బ్లాక్ బస్టర్. మాస్ ప్లస్ కామెడీ ప్లస్ రొమాన్స్ బ్యాలెన్స్. బాస్ ఈజ్ బ్యాక్ వైబ్ ఆ టైంలో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. 2002లో ఇంద్ర, ఫ్యాక్షన్ లీడర్ రోల్. హిస్టారిక్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. 2003లో త్యాగుర, సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ మిక్స్. చిరంజీవి పీక్ ఫేజ్లో ఇండస్ట్రీ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ హీరో అయ్యారు. మెగాస్టార్ ట్యాగ్ పర్మనెంట్ అయింది. పీక్లో ఉన్న హీరో అన్ఎక్స్పెక్టెడ్గా డెసిషన్ తీసుకున్నారు. సినిమా వాదిలి, పాలిటిక్స్లో ఎంట్రీ. వై? అది పార్ట్ 2లో డీటెయిల్గా చూద్దాం. మెగాస్టార్ జర్నీ ఫస్ట్ ఫేజ్,
స్ట్రగుల్ నుండి ఇండస్ట్రీ రూల్ వరకు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.